మన జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఎప్పుడు మనకు ఏమి చేయాలో అర్థం కాకపోవచ్చు. కానీ వేల ఏళ్ల క్రితమే శ్రీకృష్ణుడు మనకు అద్భుతమైన జీవన సూత్రాలను అందించాడు. ఈరోజు ఆయన చెప్పిన కొన్ని గొప్ప మాటలను తెలుసుకుందాం. నెంబర్ 1, మీకు కర్మ చేయడంలోనే హక్కు ఉంది, ఫలితంపై కాదు. మనం చేసే పనికి ఫలితం గురించి ఆలోచించకుండా మన ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి. విజయానికి లేదా అపజయానికి భయపడకుండా కేవలం ప్రయత్నం మీద దృష్టి పెట్టాలి. మీరు ఒక ఎగ్జామ్ రాస్తుంటే ఫలితం ఎలా వస్తుందో ఆలోచించకుండా పూర్తిగా కష్టపడితే విజయం తప్పక వస్తుంది. నెంబర్ 2, శ్రద్ధ గలవారికే జ్ఞానం లభిస్తుంది. మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దానిపై శ్రద్ధ పెట్టాలి. ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే ఎదుగుదల ఉండదు. ఒక మంచి సంగీతకారుడు కావాలంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. శ్రద్ధ ఉంటేనే విజయం సాధించగలం. నెంబర్ 3, సమత్వ భావం కలిగి ఉండటమే అసలు యోగం. మన జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి వచ్చినప్పుడు అహంకారం లేకుండా, చెడు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా సమతుల్యంగా ఉండాలి. ఒక వ్యాపారి నష్టపోయినప్పుడు దాన్ని ఓర్పుతో తీసుకొని మళ్ళీ ప్రయత్నిస్తే విజయం సాధించగలరు. నెంబర్ 4, అంతిమ ఆనందం మన అంతర్మనస్సులోనే ఉంటుంది. సంతోషం బయట కాదు, మన మనసులోనే ఉంటుంది. మనలోని సంతోషాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. ఎవరైనా పెద్ద ఇల్లు, కారు, డబ్బు ఉన్నవారు సంతోషంగా ఉండకపోవచ్చు. కానీ ఒక ఆప్యాయమైన కుటుంబం ఉన్నవారు ఎంతో ఆనందంగా ఉండగలరు. నెంబర్ 5, భయం ఏనాటికి మీ జీవితాన్ని నాశనం చేయనివ్వదు. భయాన్ని పోగొట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మనం ముందుకు సాగాలంటే భయాన్ని గెలవాలి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు భయం సహజం, కానీ దాన్ని అధిగమిస్తే విజయం మీ సొంతం. కొత్త బిజినెస్ ప్రారంభించాలనుకుంటే భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నెంబర్ 6, ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతుందో నేను అప్పుడే తిరిగి వస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అశాంతి, అన్యాయం పెరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టేందుకు మార్గం కనిపెడతాం. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన మార్గం తప్పిపోతామో మనలోనే ఉన్న మంచి మనల్ని తిరిగి క్రమశిక్షణలోకి తెస్తుంది. మీరు అనేక అడ్డంకుల్ని ఎదుర్కొన్నా నిజాయితీతో ముందుకు సాగితే విజయం మీదే. నెంబర్ 7, నాహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానానికి సమానం మరేది పవిత్రం కాదు. ధనం, పదవి ఇవన్నీ క్షణికం, కానీ జ్ఞానం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. కష్టకాలంలో మనల్ని నిలబెట్టే అసలైన శక్తి జ్ఞానమే. ఒకరోజు డబ్బు పోయినా మీరు నేర్చుకున్న స్కిల్స్ ఉన్నంత కాలం మళ్ళీ పైకి రావచ్చు. నెంబర్ 8, మీరే మీ జీవితాన్ని పైకి తీసుకురాగలరు, నాశనం చేయగలరు. మన విజయానికి, పరాజయానికి, మానసిక శాంతికి మనమే కారణం. ఇతరులను నిందించకుండా మనం స్వయంగా ఎదుగుదలకు కృషి చేయాలి. మీరు ఉద్యోగం లేకపోతే ఇతరులను నిందించకుండా కొత్త స్కిల్స్ నేర్చుకొని అవకాశాలను సృష్టించుకోవాలి. నెంబర్ 9, దుఃఖంలో కుందేలు కాకండి, సుఖంలో మోజుపడకండి. మన జీవితంలో సుఖదుఖాలు సహజం. వాటిని సమతులంగా తీసుకొని ముందుకు సాగాలి. ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే దాన్ని అంతగా నిరాశపడకుండా తదుపరి ప్రయత్నానికి రెడీ అవ్వాలి. నెంబర్ 10, ఇతరుల విజయం చూసి అసూయపడకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకూడదు, ఎందుకంటే మన ప్రయాణం మనది. ధ్యానం, పట్టుదల ఉంటే మన విజయం సమయం తప్పకుండా వస్తుంది. మీ ఫ్రెండ్ మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు అసూయపడకుండా మీరు కూడా మీ కష్టాన్ని తగ్గ ఫలితం పొందడానికి కృషి చేయాలి. నెంబర్ 11, అహంకారం మన విజయం అడ్డుకుంటుంది. ఏ విజయానికైనా నమ్రత అవసరం. అహంకారంతో ఎవరు పెద్దగా ఎదగలేరు. ఎంత గొప్ప విజయాన్ని సాధించినా అహంకారం పెరిగితే అది మన పతనానికి దారితీస్తుంది. ఒక మంచి క్రికెటర్ ఆటలో గొప్ప ప్రతిభ చూపుతుంటాడు, కానీ అతనికి అహంకారం పెరిగి టీం వర్క్ మర్చిపోతే కొద్ది రోజుల్లోనే అతని కెరీర్ క్షీణించిపోతుంది. నెంబర్ 2, సత్యాన్ని అనుసరించు, ధర్మబద్ధంగా ప్రవర్తించు. నిజాయితీగా ఉండటం మిమ్మల్ని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అబద్ధాలు చెప్పడం తాత్కాలికంగా ప్రయోజనం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో నష్టం మాత్రమే ఇస్తుంది. ఒక వ్యాపారి నిజాయితీగా వ్యాపారం చేస్తే కొంచెం ఆలస్యమైన ప్రజల విశ్వాసాన్ని సంపాదించి అతని వ్యాపారం నిలబడుతుంది. ధర్మబద్ధంగా నడుచుకుంటే ఎప్పటికీ ఓటమి ఉండదు.
నెంబర్ 13, ఈ లోకం అనిత్యం, ఇక్కడి సుఖాలు తాత్కాలికం. భౌతిక వస్తువులు, డబ్బు, పేరు ఇవన్నీ శాశ్వతం కావు. అవి ఒకరోజు మాయమవుతాయి. అసలు శాశ్వతం మన మనసు, మన కర్మ. ఒకప్పుడు లక్షల కోట్లు సంపాదించిన ఓ వ్యాపారి ఒక్కసారిగా తన సంపదను కోల్పోతాడు. కానీ నిజమైన విలువ అతని అనుభవం, నైపుణ్యం మాత్రమే. నెంబర్ 14, సర్వే జన సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. స్వార్థాన్ని వదిలి ఇతరులకు సహాయం చేయాలి. నిజమైన ఆనందం ఇతరులకు ఉపయోగపడే జీవితం గడపడం వల్ల వస్తుంది. ఒక డాక్టర్ రాత్రంతా కష్టపడి పేషెంట్ను కాపాడుతాడు. అతను డబ్బు కన్నా తన సేవా నిబద్ధత వల్ల మరింత గౌరవం పొందుతాడు. నెంబర్ 15, ప్రకృతి తన ధర్మాన్ని అనుసరించి పనిచేస్తుంది. మనం ప్రకృతిని గౌరవించి సహజమైన జీవనం గడపాలి. ఒక రైతు విత్తనాలను పండిస్తే వాటికి సమయానికి నీరు పోస్తాడు. సహజంగా కాలానికి పంట పండుతుంది. అదేవిధంగా మనం ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది. నెంబర్ 16, త్యాగం చేయడం ద్వారా మన నిజమైన ఆనందాన్ని పొందగలం. మన స్వార్థాన్ని వదిలి ఇతరులను సంతోషపరిచే జీవితం గడిపితే మనకే సంతృప్తి లభిస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ తన సంపదతో కొంత భాగం పేదల కోసం ఉపయోగిస్తాడు. తనకే సంతోషం కలిగించేది ఆ త్యాగమే. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు మీ జీవితాన్ని మారుస్తాయి. మీరు కష్టసాధ్యమైన సమయంలో కూడా ఎప్పుడు ధైర్యంగా ఉండండి. భగవద్గీతలోని ఈ బోధనలు పాటిస్తే జీవితం మరింత అందంగా మారుతుంది. ఈ 16 శ్లోకాలు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళతాయి.